పరిశుద్ధాత్మ దేవుని కర్మలన్నీ మీకు అందరికీ ప్రైజ్ లార్డ్. కృప యందు నిలుచుట ఎట్లు. కృప ప్రేమ ఇంచుమించు దగ్గర సవాలు అయి ఉన్నది. కృప క్షేమం కూడా ప్రేమ కూడా దగ్గర ఉన్నవి. అయితే అర్హత లేని వారికి దేవుడు మరి దేవుని యొక్క అనుగ్రహము పొందుటే కృప. అర్హత లేని వారికి కూడా మరి దేవుడి కృప పొందుట మరి అనుగ్రహమే. పాపికి మరి ఉచితముగా మరి కృప అయితే మరి కృప మనము మరి ఎలా నిలిచి ఉండును. పాపికి కూడా ఉచిత దానమే కృప అంటే పాపిని కూడా కృపతో దీవించే దేవుడు. అయితే కృప మనము ఎలా నిలిచి ఉండాలి కృపలో అంటే ఉదయము కృప పొందడం అంటే మరి మోషే నువ్వు సిద్ధపడి సినాయి కొండకు వెళ్ళుమనేను. ఎవరినే మోషే ఎందుకు అక్కడ నీ కృప దొరుకుతుంది కాబట్టి, అక్కడ పలకలు సిద్ధపడి ఉన్నావు కాబట్టి ఆ కృప నీకు దొరుకుతుంది కాబట్టి నువ్వు సిద్ధపడి సినాయ పర్వతం మీదకే ఉదయమనే వెళ్ళమన్నాడు. అందుకే ఉదయకాల ప్రార్థనలో కూడా కృప దొరుకుతుంది. మనం ఉదయకాల ప్రార్థన కూడా మనం చేసుకోవాలి. మరి పేతురు పత్రికలో 5:5 మరి కృప దొరుకును. ఎలాంటి వారికంటే మరి దీనులకు కృప దొరుకుతుంది. అహంకారులకు గర్వంగా మాట్లాడే వారికి పొగరబట్టిన మాటలు శాతలు కృపను పోగొట్టుకును. గర్వము నాశనానికి ముందు నడుస్తుంది కాబట్టి గర్వము అహంకారము పొగరబట్టిన మాటలు మాట్లాడకూడదు. కృప ఒక నది లాంటిది, దీనత్వము ఒక పల్లము లాంటిది. కాబట్టి నీవు తగ్గించుకుంటే పైనుంచి కృపారసదానము నీకు మరి ఆ పల్లాన్ని నింపి వేస్తుంది. దావీదు మరి అనుభవమే మరి మన అనుభవం మారిపోతుంది. దావీదు అంటాడు నా గిన్నె నిండి పొర్లుస్తున్నది అంటున్నాడు. దావీదు తను తగ్గించుకుని ఆయన నామాన్ని హెచ్చించాడు కాబట్టి ఆయన కృప ఆయన దొరికింది. మరి పేతురు 5:5 ఏమంటున్నాడంటే ఆయన అలంకరించుకుని చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకున్నాడు. దీన మనసు వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలరంకించుకోండి. దేవుడు అలంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపును కలదండి. ముందు చెప్పాను కదా, గర్వం అలంకారం పొగరబట్టిన మాటలు మాట్లాడుద్దని. దీనులకు కృప చూపించును, దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించును. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు మరి హెచ్చించి కృప చూపే దేవుడు కాబట్టి ఆయన కృపను పొందాలంటే మనము దీన వస్త్రము ధరించుకొని దీనత్వం కలిగి మరి మనం ఉన్నప్పుడు దేవుడు నన్ను కూడా హెచ్చిస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.